First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. మీరు ఎన్ని హిట్ సాంగ్స్ చేసినా సరే ప్రతిసారి నేను ఒక చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని అంటున్నారు కదా, అలా మీకు మీరే ఊహించుకుంటున్నారేమో. వి లుక్ అప్ టు యూ. ప్రతి సాంగ్ ఈజ్ లైక్ అ సూపర్ హిట్, ప్రతి బీజిఎం ఈజ్ లైక్ అ వండర్ఫుల్ స్కోర్. వి యూజువలీ లుక్ అప్ టు యూ. కానీ మీరేమో మేము ఇంకా చాలా చిన్నవాళ్ళం అని చెప్పుకుంటారు. అంటే అన్ని ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది అని ఒక సామెత ఉంది. అందాల రాక్షసిలో సీన్ ఉంది. ఇద్దరు బ్లైండ్ పీపుల్, ఒక ఓల్డ్ కపుల్స్ ఉంటారు, ఆ బ్రిడ్జ్లో ఉంటారు. వాళ్ళు మాట్లాడినది తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది. అది ఇంకా నాకు అది లెసన్. అది అను గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నా. నా లైఫ్లో అది లెసన్. అది ప్రేమ చెప్పాలని లేదు, చూసుకోవాలని లేదు, చూడడానికి కళ్ళే లేదు, వాళ్ళు ప్రేమలో ఉంటారు ఓల్డ్ పీపుల్. ఆ తర్వాత మిథున అది చెప్తుంది, హీరోయిన్ వచ్చి హీరో దగ్గర చెప్తుంది, చూసినదా లవ్, ఒక చూడకుండా లవ్ ఉంది అన్నది ఒక సీన్ ఉంది. ఆ సీన్ వచ్చి నాకు వేరే విధంగా ఒక ఇంటర్వ్యూలో ఒక పత్రిక అడిగారు పర్సన్, సార్ మీరు అందరూ రెహమాన్ సార్ ఫాలోవర్స్, నేను రెహమాన్ సార్, ఇళయరాజా అందరినీ రెస్పెక్ట్ చేసిన ఒకరు, మీరందరూ రెహమాన్ సార్ లాగా హ్యారు, ఇలాంటి డ్రెస్సు ఇలాంటివి పెట్టుకుని మీరు రెహమాన్ సార్ అవుతారా? సైలెంట్గా ఉండి మీరు ఇలా ఉంటే రెహమాన్ సారా మీరు అతనికి ఈక్వలా అన్నట్టు కాంట్రవర్సీగా ఒక క్వశ్చన్ అడిగారు. అది కాదు, హంబుల్గానే ఉండడానికి రీజన్ ఏంటి, యాక్ట్ చేస్తున్నారా అన్నట్టు. లేదండి, నా పాట అందాల రాక్షసియో, ఎవడే సుబ్రహ్మణ్యం ఆర్ అర్జున్ రెడ్డి, వాట్ ఎవర్ ద థింగ్, ఒక డిసబిలిటీ పీపుల్కి ఏం పనికిరాదు. ఇయర్ డిసబుల్ ఉన్న వాళ్ళకి నేను వాళ్ళ దగ్గర నేను ఇంత పెద్ద సాంగ్ చేశాను అని చెప్పాలి. నేను చేయలేదు పెద్ద సాంగ్, పెద్దది అయింది బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్. సో అది అంత పెద్ద అయిన ట్రాక్ని నేను వినిపించేస్తే వాళ్ళకి వినదు. నా నవ్వు, నా కళ్ళు, నేను బిహేవ్ చేసిన బిహేవియర్, దట్ విల్ గివ్ అ బిగ్గెస్ట్ థింగ్. మ్యూజిక్ కన్నా లవ్ ఇస్ గ్రేటర్. సో ఇదిలో అచీవ్మెంట్ ఇక్కడే మనం చేయలేదు. రాజా గారు డస్ట్లో కూడా నేను రాను. ఇది ఎన్ని చెప్పినా మీరు చాలా నార్మల్, చాలా తక్కువ అని మిమ్మల్ని మీరు చెప్పుకుంటున్నా, మా దృష్టిలో అయితే మీరు చాలా గ్రేట్. లేదు, ఇక్కడ వచ్చిన ఫస్ట్ అందాల రాక్షసి టీంలో కీరవాణి గారు ఒక బ్లెస్సింగ్ ఇచ్చారు. మీకు ఏదైనా హెల్ప్ అన్నా చెప్పురా బాబు, ఎలా ఇలాంటి సాంగ్ చేసావు, మనసు పలికే సాంగ్ విన్నప్పుడు ఆ ఫ్లూట్ బిట్ గురించి ఆడియో ఫంక్షన్లో ఓపెన్గా అందరి ముందు నేను ఎక్కడోంచి వచ్చి కంపోజ్ చేసిన ఒక సాంగ్ని ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ రికగ్నైజ్ చేసి ఎలా చెప్పారు నాకు చెప్తారా అని హంబుల్గా అడిగారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అది తెలుసు, ఎలా వచ్చింది అని తెలుసు. కిరవాణి గారు లాగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నా దగ్గర ఇలా చెప్పినప్పుడు ఆ హంబుల్నెస్ నాకు లెసన్స్ అవుతుంది. కీరవాణి గారు మీకు కాంప్లిమెంట్ చేశారు, రెహమాన్ గారు చాలా సార్లు మీకు సపోర్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద వాళ్ళు, మెగాస్టార్ గారు ఇందాక మనం అన్నట్లుగానే మీకు ఒక ఓపెన్ అప్లాజ్ ఇప్పించారు. ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, కాంట్రవర్సీలో మీరు ఇరుక్కున్నప్పుడు కానీ, డిడ్ సంబడీ కమ్ బిహైండ్ యూ అండ్ ప్యాట్ యువర్ బ్యాక్ అండ్ సే కమ్ ఆన్ రతన్, యూ కెన్ స్టిల్ డూ ఇట్? హిడన్లీ ఐ డోంట్ వాంట్ టు నేమ్ దమ్, బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫోన్ చేసి నేను మీట్, ఇది మంచిదే కదా, ఇది పేరు చెప్పడానికి పేరు వద్దు, పేరు ఎందుకంటే మళ్ళీ అది ఒక అన్నారా అని వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఏంటంటే చాలా పీపుల్, ఈవెన్ ద ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, ఈవెన్ ద డైరెక్టర్స్, ఈవెన్ ద మీడియా పీపుల్ కాల్ చేసి, రదన్ యు ఆర్ డూయింగ్ ఎ రైట్ థింగ్, వెన్ యు ఆర్ సైలెన్స్ యు ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ థింగ్స్ ఆర్ కమింగ్. ఇదన్నా ఇదన్నీ పట్టించుకోకు, వర్క్ చేయి, వర్క్ నిజంగా జెన్యున్గా చేస్తే. పెద్ద పెద్ద వాళ్ళే కాల్ చేసి చెప్పారు మీకు ఇది అంటారు? ఉంది నిజంగానే చెప్పారు. ఇంకో ఛానల్ కూడా చెప్పింది, ఒక ఫోన్ చెప్పి డోంట్ సీ ద కాంట్రవర్సీస్, ఇఫ్ యు ఆర్ రైట్ పర్సన్ యూ విల్ బీ హియర్, ఇఫ్ యు ఆర్ రాంగ్ పర్సన్ యూ వోంట్ బీ హియర్. మరి అంత పెద్ద పెద్ద వాళ్ళందరూ మీకు కాల్ చేసి సపోర్ట్ చేసినప్పుడు టైర్ 1 హీరోస్కి సంబంధించిన సినిమాలు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవ్వలేదు, మీకు అందరు సపోర్ట్ చేస్తున్నారు కదా. చెయ్యాలి. ఎందుకంటే దీనికి 2 వర్షన్స్ ఉన్నాయి రతన్ గారు. ఒకటి, మీకు చాలా మంది
ఫ్యాన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా మీకు వచ్చి పొగుడుతున్నారు, కానీ మీరు టైర్ 1 మూవీస్ హీరోస్వి చేయట్లేదు. నాకు fans ఉన్నారా? ఇది ఒకటి. అమ్మా బాబోయ్ కోసేసుకుంటారు ఆంధ్ర తెలంగాణ తెలుగు వాళ్ళందరూ. చెప్తున్నా సత్యం నేను చెప్తున్నా. సత్యం గారు నాకు ఫ్యాన్స్ ఉన్నారా నిజంగా? మీ పెద్ద ఫ్యాన్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంది రతన్ గారు. లేదండి నాకు కాదు, నా పాయింట్ ఏంటంటే ఒకటి, ఎందుకు టైర్ 1 హీరో సినిమాలు చేయట్లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టాలీవుడ్ లో క్వాలిటీ మీద నేమ్ కావాలా, మ్యూజిక్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫార్ అ బిగ్ ప్రాజెక్ట్ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్టు నేమ్ కావాలా, క్వాలిటీ అక్కర్లేదా? బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి గారు, తమన్ గారు, ఆల్ ద అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ సపోర్టింగ్ మీ. ఎక్కడైనా చూస్తే నిజంగా చెప్తున్నా, ఎక్కడైనా చూస్తే ఎయిర్పోర్ట్లో చూస్తే తమన్ గారు ఉండిపోరేదే సాంగ్ విన్న తర్వాత ట్విట్టర్లో షేర్ చేశారు, తమన్ గారు షేర్ చేశారు. డిఎస్పి గారు ఒక అవార్డ్ ఫంక్షన్లో చూసి బాబు నేను ఉన్నాము అన్నాను. మనీష్ శర్మ గారు డే యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ గో అని అలా చెప్పారు. రెహమాన్ గారు రెండు విషయం చెప్తారు, ఇంట్రెస్టింగ్ టూ విషయాలు ఉన్నాయి. రెహమాన్ సార్ దగ్గర నేను అర్జున్ రెడ్డి చేసిన తర్వాత వెళ్ళి అర్జున్ రెడ్డి ట్రాక్ అలా చూపించాలి నాకు ఒక ఆశ. సో ట్రాక్లో ఎలా చూపుదామని, ట్రాక్ అవ్వదు కదా, సరే అట్లీస్ట్ మీట్ చేసినప్పుడు మనం మాట్లాడదాం. అర్జున్ రెడ్డి మూవీ చేసిన తర్వాత హీ నో దట్ మూవీ, సో ఎవ్రీ వన్ నో ద మూవీ. సో సార్ ఐ బికమ్ మ్యూజిక్ డైరెక్టర్. నేను అందాల రాక్షసిలో చెప్పాలనుకున్నది బికాస్ ఆఫ్ సందీప్ గ్రేట్నెస్ వల్ల బిగ్ మూవీ అయింది కాబట్టి వల్ల నేను అర్జున్ రెడ్డిని చెప్పాలనిపించింది. అదర్వైజ్ నాకు లేబుల్ ఏంటి, ఇప్పుడు అర్జున్ రెడ్డి చేసిన తర్వాత ఇతను నార్మల్ మ్యూజిక్ డైరెక్టర్ అంతే. అర్జున్ రెడ్డి అని మాట్లాడడానికి నాకు చేసిన హెల్ప్ చాలా ఉన్నాయి. సందీప్ గారికి థ్యాంక్స్ చెప్తున్నా ఇప్పుడు. బికాస్ ఆఫ్ దట్ మూవీ దట్ చేంజెస్, గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ దేర్, బట్ గుడ్ చాలా ఉన్నాయి, బ్యాడ్ కన్నా. లెట్ us talk about the good. గుడ్, విల్ టాక్ అబౌట్ ద గుడ్. ఇప్పుడు రెహమాన్ సార్ని మీట్ చేసినప్పుడు సార్ ఐ బికమ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ అని చెప్పి, అర్జున్ రెడ్డి మ్యూజిక్ అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ పొగరులో వెళ్ళి సార్ నేను అర్జున్ రెడ్డి మ్యూజిక్ డైరెక్టర్ సార్ అని చెప్పిన తర్వాత అతను ఏదో స్వీట్ ఏదో తిన్నాను, ఓ ఐఎమ్ ఆల్సో మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు. నాకు అది షాక్ అయింది. మీరు హంబుల్ అంటున్నారే, చూడండి ఇక్కడ హంబుల్ చూడండి, అది పెద్ద లెసన్ అయింది. నా అరగెన్స్ ఏదైనా ఉంటుంది కదా, హెడ్ వెయిట్ ఏదైనా ఉంటే అది అన్నీ కింద పడిపోయింది. ఎందుకంటే ఇతను మ్యూజిక్ డైరెక్టర్, వెల్కమ్ టు ద బోర్డ్ అని చెప్పారు. సో నేనేంట్రా రెహమాన్ సార్ ముందు ఏంట్రా, రాజ్కోటి గారు ఒకసారి ఏంచి కూర్చోండిరా అయ్యా మీరు మంచి మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చేస్తున్నారు అని ఏదో ఒక ఫంక్షన్లో చెప్పారు. రాజ్కోటి గారు నా రెహమాన్ గారికే గురుగారు. వాళ్ళు ఇంత సింపుల్గా ఉన్నప్పుడు నేను ఎందుకు పొగరు చూపించాలి? అది అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఎగ్జాక్ట్లీ సార్ అట్లాస్ వాట్. ఇప్పుడు నన్ను రథన్ బాగాలేదు అని తీసేసిన, ఇండస్ట్రీ నుంచి తీసేశారు, నేను బయట పోయాను. ఇంకోటి నేను యాక్సిడెంట్లో చచ్చిపోయాను అనుకోండి, నన్ను రథన్ ఎవరికి తెలుసు? అందాలు రాసింది మ్యూజిక్ డైరెక్టర్. అక్కడే మాకు డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి తీసుకున్నాం అనుకోండి, అర్జున్ రెడ్డి సినిమాకి ముందు సందీప్ గారు వాజ్ లైక్ అ నార్మల్ డైరెక్టర్, విజయ్ దేవరకొండ వాజ్ లైక్ అ నార్మల్ హీరో, అప్కమింగ్ హీరో, రథన్ గారు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి హీరో స్కేలు పాన్ ఇండియా, డైరెక్టర్ స్కేలు పాన్ ఇండియా, మ్యూజిక్ డైరెక్టర్ రతన్ గారు ఎందుకు అక్కడే ఉండిపోయారో నాకు అర్థం అవ్వదు. క్వశ్చన్ లో కరెక్షన్, ఇది రతన్ వల్ల కాదు, ఇది సందీప్ సార్ వల్ల, విజయ్ దేవరకొండ వల్ల. బికాస్ నేను ఏ మ్యూజిక్ చేసినా మీరు నమ్మరు, మెడికల్ కాలేజ్ లో బైక్స్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన మెడికోలు కూడా కాలేజ్ క్యాంపస్ కి అడుగు పెడుతుంటే పెద్ద పెద్ద స్పీకర్లతో సందీప్ రెడ్డి గారి సినిమా అర్జున్ రెడ్డి బీజిఎంలు ప్లే చేసుకొని డండ్ 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 డర డండ్ డండ్ అది ప్లే అవుతుంది అంటే మీరు ఇంకా చిన్న అంటున్నారు. ఇది బికాస్ రథన్ ద ఇండస్ట్రీలో మీరు చెప్పినది ఎలా ఉందంటే రథన్ అర్జున్ రెడ్డిలో లేకపోతే అర్జున్ రెడ్డి విన్నా లేదు, ఎవరు ఉన్నా ఉంటది. నాకు హర్షవర్ధన్ రెహమాన్ గారిని కలిసాక ఎలా అయితే జ్ఞానోదయం అయిందో మిమ్మల్ని కలిసాక నేను కూడా ఎంత అనిగమనిగా ఉండాలి అన్నది నేర్చుకుంటా. చాలా మ్యూజిక్ డైరెక్టర్స్, గుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ దేర్, ఎవ్రీబడి ఈస్ డిజర్వ్ దర్ విక్టరీ. నేను లేకపోయి ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ అది చేసినారు అని చెప్తున్నారు. అనదర్ థింగ్, అనదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ హూ ఎవర్ డూయింగ్ అదర్ మూవీస్లో ఎవ్రీ వన్ డిజర్వ్స్ మ్యామ్. ఇంకోటి మూవీలో చేసి గెలవాలి అని చాలా మంది పీపుల్ తిరుగుతున్నారు. నాకు వచ్చిన ఛాన్స్ ఇది, ప్రతి మూవీ ఛాన్సు, ఎవ్రీ మూవీ. అన్ఫార్చునేట్లీ 3 years జరుగుతుంది నాకు.